హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు భారీ శుభవార్త. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ నలుమూలలా నివసిస్తున్న కోట్లాది మంది విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నిరీక్షణ మరియు అలపోసిని అలపోయసిన అలసిపోని న్యాయ పోరాటం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి, అపూర్వమైనటువంటి శుభవార్తను ప్రకటించింది. మరి ఈ తీర్పు కేవలం న్యాయస్థానం వెలువరించినటువంటి ఒక సాధారణ తీర్పు మాత్రమే కాదు. ఇది దశాబ్దాల పాటుగా తమ జీవితాన్ని తమ దేశ సేవలో సమాజ శ్రేయస్సులో నిమగ్నం చేసి పదవి విరమణ పొందిన తర్వాత తమ చట్టబద్ధమైన హక్కుల కోసం వీధులకెక్కినటువంటి పోరాడుతున్న వృద్ధుల పట్టుదలకు మరియు సహనానికి దక్కినటువంటి గొప్ప విజయం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల పాటు వివిధ కోర్టుల చుట్టూ తిరుగుతూ వృద్ధాప్య భారంతో ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పోరాడినటువంటి ప్రతి పెన్షనర్ శ్రమకు నేడు ఫలితం లభించింది. మరి ఈ సంచలన తీర్పు ద్వారా సుప్రీం కోర్టు మన వ్యవస్థలో పెన్షనర్ల పట్ల పాకుపోయినట్టు పా పాతుకుపోయినటువంటి వివక్షను వేళ్ళతో సహా పూర్తిగా పెకలించి వేసింది. మరియు సమాజంలో అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చేలాగా రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ అత్యంత కీలకమైన ఆదేశాలనైతే జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరూ ఎంతో ఉద్వేగంతో, ఉత్సాహంతో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనంద బాష్పాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి వారి ఆర్థిక భద్రతకు ఈ తీర్పు ఒక బలమైన మరియు అజేయమైనటువంటి రక్షణ కల్పించేలాగైతే నిలిచింది. పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాపాడటమే పరమావధిగా సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది రాబోయే రోజుల్లో పెన్షన్ రంగానికి ఒక దిక్సూచిలా మరియు మార్గదర్శకంగా అయితే నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్న ఈ కఠిన తరుణంలో పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ తీర్పు ఒక బిగ్ రిలీఫ్ మాత్రమే కాకుండా వారికి కొండంత అండగా అయితే నిలుస్తుంది. గతంలో పెన్షనర్లు దాఖలు చేసినటువంటి పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం లోతుగా విచారించి వారి వాదనల్లో ఉన్న ధర్మాన్ని, న్యాయాన్ని మరియు వారు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షను నిశితంగా పరిశీలించి అపురూపమైన విజయాన్ని పెన్షనర్ల ఖాతాలో అయితే వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా పెన్షనర్ల పట్ల కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు అనుసరిస్తున్న మొండి వైఖరిని మరియు బాధ్యత రాహిత్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది మరియు వారిని ఘాటుగా హెచ్చరించింది. ముఖ్యంగా ప్రస్తుతం విధుల్లో ఉండి వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు కరువు భత్యం డిఏ సకాలంలో చెల్లిస్తూ, అదే సంస్థలో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువు ఉపశమనం డిఆర్ నిలిపివేయడం లేదా తగ్గించడం వంటి చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఒకే సంస్థలో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన వారికి కేవలం సర్వీస్‌లో ఉన్నవారు మరియు రిటైర్ అయిన వారు అని 2 వేర్వేరు వర్గాలుగా విభజించి వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. సర్వీస్‌లో ఉన్న వారికి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందిస్తూ, పదవీ విరమణ చేసిన వృద్ధులకు మాత్రం వారి హక్కులను నిరాకరించడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన మానవతా హక్కు ఆర్టికల్ 14కు పూర్తిగా విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ పెన్షనర్ల ప్రయోజనాలను జాప్యం చేయటం అంటే వారి జీవించే హక్కును కాలరాయటమేనని తమ ఆవేదనను వ్యక్తం చేసింది. ఉద్యోగులకు సకాలంలో డిఏ చెల్లిస్తూ పెన్షనర్లను ఏమాత్రం ఏళ్ల తరబడి ఉండేలాగా చేయడం అనేది వెనుక ఉన్న వ్యక్తిగత వివక్షను కోర్టు ఎండగట్టింది. కోర్టు తన తీర్పులో ఒక అత్యంత కీలకమైన, హృదయానికి హత్తుకునే భావోద్వేగపూరితమైన అంశాన్ని ప్రస్తావించింది. అదేమిటంటే పెన్షన్ అనేది యజమాని తన ఉద్యోగికి దయతో ఇచ్చే దానం లేదా భిక్ష కాదు అని అది పునరుద్ఘాటించింది. ఒక ఉద్యోగి తన జీవితంలోని అత్యంత విలువైన
శారీరక శ్రమను మరియు అమూల్యమైన కాలాన్ని సంస్థ పురోగతి కోసం ధారపోసినందుకు కృతజ్ఞతగా అతను రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదంగా జీవించడం కోసం పొందే చట్టబద్ధమైన హక్కుగా ఈ పెన్షన్‌ను పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది. అంటే పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం డిఫర్డ్ వేజ్ మాత్రమే తప్ప ప్రభుత్వం లేదా యాజమాన్యం ఇచ్చే బహుమతి కాదని కోర్టు మరోసారి చట్టబద్ధంగా స్పష్టం చేసింది. చాలా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు లేదా నిధుల కొరత ఉంది అనే సాకులను చూపిస్తూ పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఆర్ మొత్తాన్ని తగ్గించడం లేదా బకాయిలను నిలిపివేయటం చేస్తూ ఉంటాయి. అయితే అటువంటి నెపాలు ఇకపై ఏమాత్రం చెల్లవని కోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. సంస్థకు నష్టాలు వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులున్నా ఆ భారాన్ని కేవలం పెన్షనర్ల మీద మాత్రమే వేయటం ఎంతమాత్రం సమంజసం కాదని, వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఇది పెన్షనర్ల ఆర్థిక హక్కులను కాలరాసే ఏ సంస్థకైనా ఒక బలమైన హెచ్చరిక. ఈ చారిత్రాత్మక తీర్పు ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై మరియు ప్రభుత్వేతర సంస్థలపై స్పష్టంగా పడనుంది. ఇది యాజమాన్యాలపై ఒక నైతిక మరియు చట్టపరమైన బాధ్యతను పెంచుతుంది. భవిష్యత్తులో ఏదైనా సంస్థ పెన్షనర్లు పట్ల వివక్ష చూపినా లేదా వారిని తక్కువ చేసి చూసినా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక తిరుగులేని ఆయుధంగా మలుచుకొని బాధితులు తక్షణమే న్యాయం పొందే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన తీర్పు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని అందరూ గమనించాలి. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ అఖండ విజయం వల్ల పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు ఇకపై పెరిగిన పెన్షన్లను మరియు భారీ అరియర్స్‌లతో కళకళలాడటం ఖాయమని మనం చెప్పవచ్చు. ఇది కోట్లాది మంది వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులను మరియు ఆర్థిక భరోసాను నింపడమే కాకుండా, సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవాన్ని మరియు హోదాను కూడా పెంచింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు భారత పెన్షనర్ల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ తీర్పు మరింత ఇనుమడింపజేసిందనటంలో సందేహం లేదు.